శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగ రహస్యాలు అరణ్యంలో దాగిన శివుని మహిమ ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయం ప్రతి శివ భక్తుని ఆశ్చర్యపరిచే ఒక అద్భుత ఆధ్యాత్మిక రహస్యం. నల్లమల్ల అరణ్యాల మధ్య వేల సంవత్సరాలుగా కొలువై ఉన్న శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం క్షేత్రం గురించి. భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా పేరుగాంచిన శ్రీశైలం ఎందుకంత ప్రత్యేకం? ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉంటుందని ఎందుకు భావిస్తారు? భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలో వినిపించే 9 నాదాల వెనుక రహస్యం ఏమిటి? పాతాళ గంగలో స్నానం చేస్తే కలిగే ఫలితాలు ఏమిటి? ఇతర జ్యోతిర్లింగాల్లో లేని స్పర్శ దర్శనం ఇక్కడ ఎందుకు లభిస్తోంది? నల్లమల్ల అరణ్యంలో దాగి ఉన్న ఆ మహాశక్తి రహస్యాలు ఏమిటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చాలా మందికి తెలియని శ్రీశైల క్షేత్రంలోని కొన్ని రహస్యాలను కూడా తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, భారతదేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి, ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే దైవిక శక్తి కేంద్రాలుగా గుర్తింపు పొందాయి. అలాంటి అరుదైన క్షేత్రాల్లో శ్రీశైలం ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల్ల అరణ్యాల మధ్య విరాజిల్లుతున్న ఈ పుణ్యక్షేత్రం వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకుంది. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక ప్రశాంతత, పురాణ గాథలు, యోగుల తపస్సులు, దేవతల అనుగ్రహం ఇవన్నీ కలిసిన ఒక దివ్య భూమి శ్రీశైలం. ఇక్కడికి అడుగుపెట్టిన ప్రతి భక్తుడికి ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతోందని చెబుతూ ఉన్నారు. ముందుగా శ్రీశైల క్షేత్రం ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకసారి కుమారస్వామి అలిగి క్రౌంచం పర్వతానికి వెళ్లిపోయాడు. క్రౌంచ పర్వతానికి వెళ్లిపోయాడు. తన కుమారుణ్ణి ఓదార్చడానికి పార్వతీ పరమేశ్వరుడు అక్కడికి వచ్చారని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఆ సమయంలో పరమశివుడు అర్జున వృక్ష రూపంలో ఇక్కడ వెలిసాడని విశ్వసిస్తూ ఉన్నారు. మల్లిక అనే పేరు పార్వతీదేవికి సూచన, అర్జున అనే పేరు శివుడికి సూచన. ఈ రెండిటి కలయికే మల్లికార్జునుడు. ఈ కథ కేవలం పురాణ కథ మాత్రమే కాదు, ఇందులో ఒక గొప్ప తాత్విక సందేశం కూడా దాగి ఉంది. తల్లిదండ్రుల ప్రేమ, దైవ కరుణ, కుటుంబ బంధాల పవిత్రత ఇవన్నీ ఈ గాథ ద్వారా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు నల్లమల్ల అరణ్యం గురించి కూడా మాట్లాడుకుందాం. సాధారణ అడవి కాదు ఇది. ఎన్నో యోగులు, సిద్ధులు, మహర్షులు తపస్సు చేసిన భూమి. ఈ అరణ్యంలో ఇప్పటికీ దివ్య శక్తులు సంచరిస్తాయని అనేక మంది భక్తులు విశ్వసిస్తారు. ఎందరో మహర్షులు ఇక్కడ దీర్ఘకాలం తపస్సు చేసి మోక్షాన్ని పొందారని నమ్ముతూ ఉన్నారు. ఈ అరణ్యంలో దాగి ఉన్న అనేక మూలికలు ఔషధ గుణాలతో నిండి ఉన్నాయని కూడా చెబుతూ ఉన్నారు. ప్రకృతి మరియు పరమాత్మ కలిసిన పవిత్ర స్థలం ఇదని భక్తులు భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు శ్రీశైల క్షేత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకంగా నిలబెట్టే ఒక గొప్ప విశేషం గురించి కూడా తెలుసుకుందాం. సాధారణంగా జ్యోతిర్లింగం ఒక చోట ఉంటుంది, శక్తిపీఠం మరో చోట ఉంటుంది. కానీ శ్రీశైలంలో మాత్రం జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం రెండు ఒకే క్షేత్రంలో ఉన్నాయి. మల్లికార్జున జ్యోతిర్లింగం, భ్రమరాంబిక శక్తిపీఠం ఈ రెండు మహాశక్తులు ఒకే చోట ఉండడం అత్యంత అరుదైన విశేషం. అందుకే ఈ క్షేత్రాన్ని శివశక్తుల ఐక్య రూపంగా భావిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవది, అష్టదశ శక్తిపీఠాల్లో 6వది. ఈ రెండు మహిమాన్విత స్థానాలను ఒకే క్షేత్రం కలిగి ఉండడం శ్రీశైలానికి అపూర్వమైన గౌరవాన్ని తీసుకువచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అందరూ విన్న ఒక గొప్ప శ్లోకం గురించి కూడా మాట్లాడుకుందాం. శ్రీశైల శిఖరం దృశ్య పునర్జన్మ విద్యతే. ఈ ఒక్క శ్లోకం వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? దీని అర్థం ఏమిటంటే శ్రీశైల శిఖరాన్ని దర్శించిన వారికి పునర్జన్మ ఉండదని, అయితే ఇది కేవలం కొండను చూడడమే కాదు, ఆ దర్శనం వెనుక ఒక ఆధ్యాత్మిక భావన ఉంది. నంది కొమ్ముల మధ్యగా మల్లికార్జున స్వామిని దర్శించాలి. ఆ సమయంలో మనసులో భక్తి, వినయం, దైవ చింతన ఉండాలి. అప్పుడు ఆ దర్శనం ఆత్మశుద్ధికి దారి తీస్తోందని పెద్దలు చెబుతూ ఉన్నారు. ఈ దర్శనం ద్వారా మనలో అహంకారం కరిగిపోతోందని, భౌతిక కోరికలు తగ్గిపోతాయని, పరమాత్మపై భక్తి పెరుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు. ఇప్పుడు శ్రీశైలంలో అత్యంత ఆసక్తికరమైన రహస్యాలలో ఒకటి గురించి కూడా మాట్లాడుకుందాం. అదే భ్రమరాంబిక అమ్మవారు ఆలయంలో వినిపించే 9 నాదాలు. అమ్మవారి గర్భగుడి వెనుక గోడకు చెవి ఆనించి వింటే 9 శబ్దం వినిపిస్తోందని అనేక మంది భక్తులు చెబుతూ ఉన్నారు. ఈ విషయం విన్నవారు ఆశ్చర్యపోతారు. కానీ అక్కడికి వెళ్ళిన అనేక మంది తమ అనుభవాలను పంచుకున్నారు. భ్రమరాంబిక అంటే 9 రూపంలో ఉన్న తల్లి. పురాణాల ప్రకారం అరుణాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి అమ్మవారు 9 రూపాన్ని ధరించారని చెబుతూ ఉన్నారు. ఆ కారణంగానే ఈ నాదం వినిపిస్తోందని భక్తులు నమ్ముతారు. ఇది శాస్త్రీయంగా ఎలా జరుగుతోందో ఇప్పటికీ పూర్తిగా వివరించలేకపోయారు. కానీ భక్తి మరియు అనుభవం ముందు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అవసరం ఉండవని చాలా మంది అంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు పాతాళగంగ గురించి మాట్లాడుకుందాం. శ్రీశైల యాత్రలో పాతాళగంగ స్నానం ఒక ముఖ్యమైన భాగం. కృష్ణా నది లోతైన లోయలో ప్రవహించడం వల్ల
దీనిని పాతాళ గంగా అని పిలుస్తారు. ఈ పవిత్ర జలాల్లో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, శరీరానికి ఆరోగ్యం చేకూరుతుందని, మనసుకు ప్రశాంతత లభిస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. వేలాది మంది భక్తులు ప్రతిరోజు పాతాళ గంగలో స్నానం చేసి మల్లికార్జున స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ సాంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇప్పుడు ఇతర జ్యోతిర్లింగాలలో లేని ఒక అద్భుతమైన విశేషం గురించి కూడా మాట్లాడుకుందాం. అదే స్పర్శ దర్శనం. సాధారణంగా చాలా జ్యోతిర్లింగ క్షేత్రాల్లో భక్తులు దూరం నుంచి దర్శనం చేసుకోవాలి. కానీ శ్రీశైలంలో మాత్రం భక్తులు నేరుగా జ్యోతిర్లింగాన్ని తాకే అవకాశం ఉంటుంది. స్వయంగా నమస్కరించవచ్చు. ఈ అనుభూతి భక్తులకు దైవంతో నేరుగా అనుసంధానమైన భావనగా కనిపిస్తోంది. ఫ్రెండ్స్, ఎందరో భక్తులు ఒక విషయం చెబుతూ ఉంటారు. శ్రీశైలంలో అడుగు పెట్టగానే ఒక ప్రశాంతత అనుభూతి కలుగుతోంది అని. నగర జీవన ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలు, భయాలు ఇవన్నీ కొంతసేపు మర్చిపోయేలా ఆ వాతావరణం ఉంటుందని, ఇది కేవలం భక్తి ప్రభావమా లేక నిజంగా ఆ క్షేత్రంలో దైవిక శక్తి ఉందా అనే ప్రశ్నలకు సమాధానం ప్రతి భక్తి హృదయంలో ఉంటుంది. శ్రీశైలం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అదొక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం, ఒక శక్తి కేంద్రం, ఒక మోక్ష ద్వారం, ఒక భక్తి మార్గం. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభూతిని తీసుకొని వస్తూ ఉంటారు. అందుకే ప్రతి శివభక్తుడు జీవితంలో కనీసం ఒక్కసారైనా శ్రీశైల దర్శనం చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు. మల్లికార్జున స్వామి అనుగ్రహం, భ్రమరాంబిక అమ్మవారి కరుణ, నల్లమల్ల అరణ్యాల పవిత్రత ఇవన్నీ కలిసి భక్తులకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇస్తూ ఉంటాయి. మరి మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్లారా? అక్కడ మీకు ఎదురైన అద్భుత అనుభవం ఏమిటి? కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలు మరియు భక్తి విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు ఓం నమః శివాయ, హర హర మహాదేవ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.